గుడ్ ఈవినింగ్ ఎవరివన్. గుడ్ ఈవినింగ్ ఆల్. శేఖర్ ఉన్నారా? స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మోడల్ అండ్ వర్క్ కంప్లీటెడ్. మోడల్ అండ్ వర్క్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏనా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎస్ సార్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చూడండి ఎక్కడ ఉందో. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, it will monitoring the outstanding amount. సో అవుట్స్టాండింగ్ అమౌంట్ని మానిటరింగ్ చేయడానికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్స్టాండింగ్ అమౌంట్. చాట్ బాక్స్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్స్టాండింగ్ అమౌంట్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి. సో మీరు ఈసీసీ సర్వర్లో చేసిన, S4 హనా సర్వర్లో చేసిన ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది కామన్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మంత్ ఎండ్ ప్రొవిజన్స్. ఇట్ ఈస్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మంత్ ఎండ్ ప్రొవిజన్స్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అని చెప్పచ్చు. ఓకే, ఎనీవే ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. పేయబుల్ జిఎల్ అకౌంట్స్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ comes under the open item management. So payables and receivables, payables and receivables దేని కిందకు వస్తాయి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏవైతే పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి.
ఏవైతే పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేయండి, మీకు క్లారిటీగా ఉంటుంది మనం ఏ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం అనేది. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. FS00కి వెళ్ళండి. ఇప్పుడు జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు జిఎల్ అకౌంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అక్కడ ఎందుకు క్లిక్ చేసి జిఎల్ అకౌంట్ ఎక్కడ ఉన్నాయండి? ఇవి కదా జిఎల్ అకౌంట్స్ గ్రూప్లో ఉంటాయి. ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. అవి జిఎల్ గ్రూప్ని ఎలాబరేట్ చేయాలి, ఇవి ఎలాబరేట్ చేయాలి. జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయమంటే ఇది జిఎల్ గ్రూప్ని ఓపెన్ చేయాలి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, రెండు జిఎల్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ ఎడిట్ అంటే ఏంటి? ఈ పెన్సిల్ సింబల్ ఎడిట్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఉంది చూడండి ఒక పాయింట్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మనం ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని మానిటరింగ్ చేస్తుంది. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management indicator. Payables and receivables comes under the open item management అంటారు. సో పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి వచ్చినా, రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి వచ్చినా మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. క్లియర్ కదా? సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. షీట్ ఓపెన్ చేయండి. ఓకే చూడండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తాము? ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు, మంత్ ఎండ్ ప్రొవిజన్స్. అలాగే సో పేయబుల్స్ అంటే ఏం చెప్పచ్చు? అలాగే చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కిందకి మాత్రమే వస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకుంటేనే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయగలుగుతాం. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసామంటే కంపల్సరీగా అది బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి రాదు. సో ఎటువంటి వాటికి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తాము? పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్. పేయబుల్ అంటే ఇవన్నీ కూడా పేయబుల్స్. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్స్. సో ఇవి పేయబుల్స్. ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. తర్వాత రిసీవబుల్స్ డౌన్కి వెళ్ళండి.
రిసీవబుల్స్ చూడండి. సో రిసీవబుల్స్ ఏమున్నాయి? రిసీవబుల్స్, కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇంకా ఏమైనా ఉండొచ్చు. సో పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ అనేవి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తాయి. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ లయబిలిటీ. పేయబుల్ అంటే ఏంటి? అప్పే కదా. అలాగే ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఎసెట్స్. రిసీవబుల్స్ అంటే మనకు రావాలి, పేయబుల్ అంటే పే చేయాలి. ఆల్ పేయబుల్ ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ అసెట్స్. సో పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ బ్యాలెన్స్ షీట్లోకే వస్తాయి. పేయబుల్స్ అన్నీ కూడా కరెంట్ లయబిలిటీస్, రిసీవబుల్స్ అన్నీ కూడా కరెంట్ అసెట్స్. తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ అమౌంట్. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని మానిటరింగ్ చేస్తుంది. మరి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుందా? అది బై డిఫాల్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్స్ బోత్ ఆర్ బై డిఫాల్ట్. అక్కడ మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గానే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకు వస్తుంది. డౌన్కి వెళ్ళండి. చూడండి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూకి వచ్చేసండి, ఇవి టైం పాస్ చెప్పేది కాదు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఏం చేస్తుంది? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో నాన్ ఎస్ఐపి టెక్నాలజీలో మనం రెగ్యులర్గా ఏమని చెప్తాము? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటాం. మీరు అకౌంటెంట్గా వర్క్ చేస్తే మీకు అర్థమవుతుంది. నాన్ ఎస్ఐపి టెక్నాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. అదే ఎస్ఐపి టెక్నాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. నాన్ ఎస్ఐపి టెక్నాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటాము, ఎస్ఐపి టెక్నాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటాం. క్లియరా? సో నాన్ ఎస్ఐపి టెక్నాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటాం, నాన్ ఎస్ఐపి టెక్నాలజీలో. సో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని ఎస్ఐపి టెక్నాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లోకి ఏమేమి వస్తాయి? ఇట్ ఈస్ మానిటరింగ్ ది రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్. రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తాయి. తర్వాత చూడండి, if you set the open item management indicator in master data records at the time of GL account creation. సో మీరు మాస్టర్ డేటా రికార్డ్స్ లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఎటువంటి అప్పుడు చేస్తారు? వెన్ విల్ యూ క్రియేట్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ జిఎల్ అకౌంట్. సో రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక మ్యాండేటరీగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిందే. రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ క్రియేట్ చేస్తే కనుక మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఇవన్నీ కూడా మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్, రిసీవబుల్, పేయబుల్. ఇటువంటి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే కనుక, ఇటువంటి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక ఓపెన్ ఐటమ్ ఫంక్షనాలిటీని మనము యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేయడానికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది.
ఓకే, ఫస్ట్ మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి. సో రెంట్ జిఎల్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఓకేనా? ఎస్ఐపి ఓపెన్ చేయండి. రెంట్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దామా? వన్ మోర్ జిఎల్ అకౌంట్, నాలెడ్జ్ పర్పస్, మీకు ప్రాక్టీస్ పర్పస్ యూజ్ అవుతుంది. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00 రెంట్ అకౌంట్ 2 క్రియేట్ చేయండి. సో రెంట్ అకౌంట్ అనేది దేని కిందకు వస్తుంది? కమ్స్ అండర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, లేదంటే ఎక్స్పెన్సివ్, డైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఎట్లా తీసుకోవచ్చు. మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేయండి, లాగాన్ చేయండి, లాగౌట్ అయింది. FS00 ట్రాన్సాక్షన్ కోడ్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేసి నెంబర్ తీసుకోవాలి. ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేసి తర్వాత చేయండి. సో ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 400 305. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ లోకి వెళ్ళండి, 400 306 ఇవ్వండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి. రెంట్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ. లైన్ ఐటమ్ డిస్ప్లే S4 HANAలో ఉండదు. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. సో మనం రెంట్ అకౌంట్ 2 అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ రెంట్ పేయబుల్ షీట్ ఓపెన్ చేయండి. సో రెంట్ పేయబుల్ చూడండి, పేయబుల్ 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 అని అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. రెంట్ పేయబుల్ వెళ్ళండి, రెంట్ పేయబుల్. సో పేయబుల్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? పే చేయాలి. లయబిలిటీ, all payable GL accounts, receivable GL accounts comes under the open item management indicator. Payables, rent payable comes under current liabilities. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. టైప్ డిస్క్రిప్షన్ వెళ్ళండి, కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. రెంట్ పేయబుల్ టైప్ చేయండి. రెంట్ పేయబుల్ అకౌంట్. కంట్రోల్ డేటా, control data, only balances in local currency. Wait. Only balances in local currency. So ఇది పేయబుల్ కాబట్టి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ వేటికి యాక్టివేట్ చేస్తాము? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ వేటికి యాక్టివేట్ చేస్తాము? ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్
and receivable GL account creation, you must activate the open item management indicator. Next, control data. Field status group G001 and save. Create bank interest G001 and save. Short key 001, create bank interest G001 and save. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏమని చూడండి. సో పేయబుల్, ఇది కలర్ యాడ్ చేసుకోండి. రెంట్ పేయబుల్ కి మాత్రమే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ క్యాష్ జిఎల్ అకౌంట్. సో క్యాష్ అంటే ఏంటి, దీని కిందకి వస్తుంది కరెంట్ అసెట్స్. క్యాష్ జిఎల్ అకౌంట్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. క్రియేట్ లోకి వెళ్ళండి, క్యాష్ అండ్ బ్యాంక్ ఇద్దాము. క్యాష్ అండ్ బ్యాంక్. క్యాష్ ఇచ్చినా ఓకే. సార్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో ఉంటుంది సార్? బ్యాలెన్స్ షీటే కదా క్యాష్ అంటే, బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. క్యాష్ అకౌంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పానా? కాదు, బ్యాలెన్స్ షీట్ కిందకే వస్తుంది. ఓకేనా? సో కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి రాదండి. వెయిట్, దీనికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలా? ఎస్ చేయాలి సార్. అవసరం లేదు. ఎందుకు చేస్తారు? ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కూడా కాదు, జస్ట్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ ఐటమ్ లేకుండా చాలా ఉన్నాయి కదా. ఓన్లీ పేయబుల్, రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. బ్యాలెన్స్ షీట్ లోకి ఇంకా చాలా వస్తాయి, బట్ ఓపెన్, ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కాదు, అటువంటి అప్పుడు రాదు ఇది. నెక్స్ట్ కంటిన్యూ చేయండి, సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ కమిషన్ రిసీవబుల్. ఫోర్త్ వన్ కలర్ యాడ్ చేయండి. కమిషన్ రిసీవబుల్, పేయబుల్ అండ్ రిసీవబుల్ కి మాత్రమే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. రిమైనింగ్ వాటికి అవసరం లేదు. దీనికి అవసరం లేదు, దీనికి అవసరం లేదు, దీనికి కూడా అవసరం లేదు. ఓన్లీ పేయబుల్స్, రిసీవబుల్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ వెల్ యాజ్ అసెట్స్ లేదంటే లయబిలిటీస్ లోకి వస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పేయబుల్స్ కి, రిసీవబుల్స్ కి మాత్రమే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. కమిషన్ రిసీవబుల్ వెళ్ళండి. రిసీవబుల్ అంటే మనకు రిసీవ్ అవ్వాలి కాబట్టి కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేద్దాం. రిసీవబుల్, రిసీవబుల్, పేయబుల్ వీటికి మాత్రమే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఓపెన్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్.
కమిషన్ రిసీవబుల్ కరెక్ట్ టైప్ చేయండి శేఖర్. కమిషన్ రిసీవబుల్. కమిషన్ అకౌంట్ అంటే అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి. అకౌంట్ తీసేయండి, రిసీవబుల్ అని టైప్ చేయండి. RECEIVABLE కరెక్ట్గా టైప్ చేయండి, మరి చండాలంగా వాడుతున్నాం, మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సిఏ ఎందుకు వస్తుంది? RECEIVABLE RECEIVABLE రిసీవబుల్. కింద కూడా అది ఇవ్వండి. అకౌంట్ ఇవ్వండి. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేసాము. తర్వాత షార్ట్ కీ 001 ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కూడా యాక్టివేట్ చేసాం. ఎందువల్ల? ఇది పేయబుల్ రిసీవబుల్ వీటికి మాత్రమే మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? వాట్ ఈజ్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? ఇట్ ఈస్ మానిటరింగ్ ది outstanding balances at the time of payable GL account creation and receivable GL account creation. You must activate the open item indicator or open item functionality. Payables and receivables comes under the open item management అని చెప్పాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్ అని చెప్పాలి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, అదేనా? చూడండి, కమిషన్ రిసీవ్డ్ FS00 వెళ్ళండి. కమిషన్ రిసీవ్డ్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్ గ్రూప్ ఉందా ఇక్కడ? అదర్ ఇన్కమ్ అయినా పర్వాలేదు. సో డైరెక్ట్ ఇన్కమ్లో క్రియేట్ చేయాలంటే OBD4లో GL గ్రూప్ని బేస్గా చేసుకుని క్రియేట్ చేయాలి. డైరెక్ట్ ఇన్కమ్ తీసుకుందామా? కమిషన్ రిసీవ్డ్ డైరెక్ట్ ఇన్కమ్ కదా. OBD4కి వెళ్ళి GL అకౌంట్ చెక్ చేయండి, ఉందా? ఇండైరెక్ట్ ఇన్కమ్ అయినా ఓకే, ఆర్ అదర్ ఇన్కమ్ ఏదైనా తీసుకోవచ్చు. అదర్ ఇన్కమ్ ఉంది, ఇందులో తీసుకుందాంలే. 300 100 ఉందా? అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా? వెళ్ళండి. FS00 కమిషన్ రిసీవ్డ్ GL అకౌంట్. comes under other income group, other income group comes under profit and loss account, commission received. RES రాదండి, RECEIVAD కరెక్ట్గా టైప్ చేయండి. RECEIVAD రిసీవ్డ్. కంట్రోల్ డేటా. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేస్తాం. దీనికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అవసరం లేదు, ఎందువల్ల ఇది రిసీవ్డ్ ప్రాసెస్ అయిపోయింది. రిసీవ్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ చేసామంటే ఆ GL అకౌంట్ అనేది ఫైనల్గా నలిఫై అవుతుందని అర్థం. అది నలిఫై అవుతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది, నలిఫై. సో ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కాదు, రిసీవ్డ్. ఇది రిసీవ్డ్ అనమాట. కాబట్టి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్. ఓకే, కంప్లీటెడ్. షీట్ ఓపెన్ చేయండి. ఈ GL అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసాం. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో మామూలుగా ఇంతకుముందు ఎంట్రీ ఎలా పోస్ట్ చేసేవాళ్ళం? యాక్చువల్గా ప్రీవియస్గా ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము?
రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, జిఎల్ అకౌంట్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంటే వీటిలో ఏమంటారు, వన్ వే పోస్టింగ్ అంటారు. ప్రీవియస్గా చేసిందంతా కూడా వన్ వే పోస్టింగ్. అక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు, వన్ వే పోస్టింగ్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? సో ఇవన్నీ కూడా వన్ వే పోస్టింగ్ అంటారు. బట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అయితే మాత్రం టూ వే పోస్టింగ్ అవుతుంది. టూ వే పోస్టింగ్, దీన్ని ఏమంటారు, టూ వే పోస్టింగ్. అంటే ఒకసారి ఎంట్రీ పోస్ట్ చేసి మళ్ళీ క్లియర్ చేస్తాం, దీన్ని టూ వే పోస్టింగ్ అంటారు. ఇంతకుముందు వన్ వే పోస్టింగ్ చేస్తాం. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో అవన్నీ కూడా వన్ వే పోస్టింగ్. బట్ ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అయ్యింది అంటే ఏంటి, ఇది టూ వే పోస్టింగ్కి వస్తుంది. టూ వే పోస్టింగ్ అంటారు దీన్ని, టూ వే పోస్టింగ్. ఓకేనా? దేని కిందకి వస్తుంది, టూ వే పోస్టింగ్ కిందకి వస్తుంది. చూడండి ఇక్కడ ఎంట్రీ ఎలా ఉంది, జిఎల్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ ఎక్కడైనా చేయొచ్చు. రెంట్ పేయబుల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్, రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. ఈ జిఎల్ అకౌంట్ని మనము పోస్ట్ చేయాలి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్, ట్రాన్సాక్షన్ కోడ్ FS00కి వెళ్ళండి. టూ వే పోస్టింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అవుతుంది. ఇంతకుముందు చేసిన వన్ వే పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్ చేసాం, వన్ వే పోస్టింగ్. ఇవి టూ వే పోస్టింగ్. ట్రాన్సాక్షన్ కోడ్ FB50 వెళ్ళండి, సింగిల్ స్క్రీన్లో చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా, రెంట్ అకౌంట్ 2 తీసుకోండి, మనం 2 క్రియేట్ చేసాం కదా, అది తీసుకోండి బెటర్. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ పోస్ట్ చేయండి. ఓకే, రైట్. సో ఎంట్రీని పోస్ట్ చేశాం. సో FBL3N వెళ్ళండి, SAP FBL3Nలోకి వెళ్ళండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, FBL3N/N FBL3N. రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఎక్కడ ఉంది చూడండి, రెంట్ పేయబుల్. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, రెడ్ బల్బ్. ఓకే, పెండింగ్ ఉంది. సో ఈ ఇన్వాయిస్ని మనం క్లియర్ చేయాలి. ఎలా క్లియర్ చేయాలి, షీట్ ఓపెన్ చేయండి. రెంట్ పేయబుల్ ఎంట్రీని క్లియర్ చేయాలి. డౌన్కి వెళ్ళండి. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్, ట్రాన్సాక్షన్ కోడ్ F-07. ఇంటర్వ్యూ క్వశ్చన్, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్.
ట్రాన్సాక్షన్ కోడ్ F-07 రెంట్ పేయబుల్ F-07 వెళ్ళండి. రెంట్ అకౌంట్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ F-07 రెంట్ అకౌంట్ దట్ ఆర్ టు సో రెంట్ పేయబుల్ అకౌంట్ దట్ ఆర్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ F-07. సో డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్. సరే ఇవ్వండి. ఎస్ఏ కదా మన జనరల్ లెడ్జర్ క్లియర్ చేస్తుంది. కింద సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీరు ఏ అకౌంట్ క్లియర్ చేస్తున్నారో అది ఇవ్వాలి. ఏ అకౌంట్ క్లియర్ చేస్తున్నాము? రెంట్ పేయబుల్ అకౌంట్ని క్లియర్ చేస్తున్నాం కాబట్టి రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. సో ఇదే కదా క్లియర్ చేస్తుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. ఎంత మీరు 1 lakh ఇచ్చారా? సరే ఎంత అయితే ఎంత 10,000 ఇచ్చారా 1 lakh ఇచ్చారా పోస్టింగ్లో? ఇక్కడ ఏమి ఇవ్వాలి? క్యాష్ ఆర్ బ్యాంక్. సారీ ఐఎమ్ సారీ పైన మనం ఏం తీసుకున్నాం? 1 minute అండి. సార్ మీరు కొంచెం స్లోగా చేయండి శేఖర్, మీరు ఫాస్ట్గా చేసేస్తున్నారు. పైన కదా క్యాష్ ఆర్ బ్యాంక్ ఇవ్వాల్సింది, ఇవ్వండి. పైన క్యాష్ ఆర్ బ్యాంక్ ఇచ్చామా? రెండు జిఎల్ అకౌంట్ ఇచ్చాము. రెంట్ కాదండి, క్యాష్ ఆర్ బ్యాంక్ ఇవ్వాలి పైన. /n మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వండి. F-07 మీరు స్లోగా చేయండి సార్, కొంచెం చేయండి. అవలేదా? F-07 ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ పేయబుల్ పైన ఏమి ఇవ్వాలి? రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఐఎమ్ సారీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. బ్యాంక్ ఆర్ క్యాష్. బ్యాంక్ ఆర్ క్యాష్ ఇవ్వండి. అమౌంట్ ఎంత క్లియర్ చేయాలి? 1 lakh. ఎంత ఇచ్చారు? ఎంట్రీ ఎంత పోస్ట్ చేశారు? అదే వాల్యూ ఇవ్వండి. 1 lakh ఇచ్చాను. ఓకే. తర్వాత అకౌంట్ దగ్గర ఏం అకౌంట్ ఇవ్వాలి? మీరు ఏ అకౌంట్ని క్లియర్ చేస్తున్నారో ఆ అకౌంట్ ఇవ్వాలి. రెంట్ పేయబుల్ ఇవ్వాలి. ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ ఇదే కదా, ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ ఇదే కదా. ఏమి ఇవ్వాలి? రెంట్ పేయబుల్. సో ఏ జిఎల్ అకౌంట్ క్లియర్ చేయాలో అది ఇవ్వాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. ఇది ఎందువల్ల వస్తుంది ఎర్రర్? యాక్చువల్గా మనం గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ చేసాం. జిఎల్ టాలరెన్స్ని క్రియేట్ చేయలేదు అక్కడ. జిఎల్ టాలరెన్స్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకుని ఇది ఒక ఎర్రర్ అండి చూడండి. OB-A0 ఇవ్వండి. OB-A0 న్యూ సెషన్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ హెడర్ లైన్లో చూసారు ఏముందో? సరే మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేవ్ చేయండి, ఇంకేమొద్దు. ఇది ఒక జిఎల్ టాలరెన్స్ అనమాట. జిఎల్ టాలరెన్స్ అంటారు దీన్ని. సేవ్ చేయండి, ఇంకేమొద్దు. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ 1 step బ్యాక్. సో ఇక్కడ ఏమని చూడండి, టాలరెన్స్ ఫర్ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఓకేనా? జిఎల్ అకౌంట్స్కి సంబంధించింది. ఇది క్రియేట్ చేయలేదు మనం, అందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది. ఓకే, సెషన్ క్లోజ్ చేయండి. ఆ సెషన్కి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్
Should enter amount 1 lakh, assign amount 1 lakh, not assign 00. Go to document, simulate. చూసారా? రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. FBL 3M సెషన్కి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, ఏం లేదు, కంటిన్యూ చేయండి, క్లియర్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? క్లియర్ అయిపోయింది. 2-వే పోస్టింగ్ అంటారు. నేను రెంట్ పేయబుల్ ఒకటి చెప్పాను, మిగతావన్నీ శాలరీ పేయబుల్, కమిషన్ పేయబుల్, ఏదైనా సరే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు? పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. టీ కోడ్ ఏంటి? F-07. F-07 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటారు దీన్ని. 2-వే పోస్టింగ్. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తాం మనం, ఇదే కదా. ఇక్కడ చూడండి, ఈ పేయబుల్ అనే కలర్ మార్చండి. సో ఈ పేయబుల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. పైన కూడా ఒక పేయబుల్ ఉంది. పైన ఒక పేయబుల్ ఉందో పైన ఎంట్రీలో ఫస్ట్ FB50 పైన ఇక్కడ ఒక పేయబుల్ ఉంది. ఈ పేయబుల్ క్రింద ఉన్న పేయబుల్ క్యాన్సిల్ అయింది. ఫైనల్గా ఏమైంది? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. సరిపోయిందా లేదా? సో పైన ఉన్న పేయబుల్ క్రింద ఉన్న పేయబుల్ అనేది క్యాన్సిల్. చూడండి, కొంచెం జూమ్ అవుట్ చేయండి, మరీ దగ్గర అయిపోయింది, ఇంకొంచెం చేయండి. వెయిట్ 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 సో ఈ రెంట్ పేయబుల్, వెయిట్ ఉంచండి, మూవ్ చేయకండి. ఈ రెంట్ పేయబుల్ క్యాన్సిల్, ఇక్కడ ఉన్న రెంట్ పేయబుల్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది ఫైనల్గా? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇది ఫైనల్ ఎంట్రీ. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయిందంటే ఆ పర్టికులర్ GL అకౌంట్ నలిఫై అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తాం. సో ఇన్కమింగ్ పేమెంట్ ఎలా చేయాలి? జూమ్ చేయండి, కొంచెం జూమ్ చేయండి. ఇది ఇన్కమింగ్ పేమెంట్. సో ఇవి ఇన్కమింగ్ పేమెంట్. ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఇవి ఇన్కమింగ్ పేమెంట్. ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నా చూడండి, కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఫైనల్గా ఇది సెకండ్ ఎంట్రీ. సో ఇక్కడ ఏమవుతుంది? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. సో ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రిసీవబుల్ అండ్ పోస్ట్ చేద్దామా? పోస్ట్ చేస్తే బెటర్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ ఫైనల్ అవుతుంది. ఓకే, పంచాయతీ ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. రిసీవబుల్ కదా, ఫస్ట్ FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాము. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. Commission receivable account data to commission received. Commission receivable. $40,000. Commission receivable account data to commission received.
Go to document, go to simulate. Simulate చేశారా? Commission receivable account data to commission received. Save. GL line item display FBL3 అని వెళ్ళండి. పోస్ట్ అయిందా లేదా? FBL3N. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. కమిషన్ రిసీవబుల్. సో ఇది క్లియర్ చేయాలి. క్లియరింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్. షీట్ ఓపెన్ చేయండి. సో ఇది క్యాన్సిల్ అవ్వాలి. షీట్ ఓపెన్ చేయండి. F-06 రిసీవబుల్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఫైనల్లో. ఓకే, సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? డౌన్కి వెళ్ళండి. క్యాష్ F-06 ఇది క్లియరింగ్ ఎంట్రీ. క్యాష్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. అకౌంట్ నంబర్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? క్యాష్ ఆర్ బ్యాంక్. ఏంటి లాగౌట్ అయిందా సిస్టమ్? లెఫ్ట్ అయ్యారా ఆయన? లెఫ్ట్ అయ్యారా ఏంటి? నెట్ డిస్కనెక్ట్ అయినట్టు. వెయిట్ చేద్దాం, జాయిన్ అవుతారు. Hello everyone, this is Gauss. Welcome and welcome back. Hello everyone, this किया है टैली के ऊपर हमारा
ఏమైంది శేఖర్? కరెంట్ పోయింది సార్, వైఫై డిస్కనెక్ట్. పవర్ లేదా? ఓకే పవర్ లేదండి? ఉమ్? 2-3 minutes లో మళ్ళీ వస్తుంది ప్లాన్ అవుతాం. వెయిట్ చేస్తామండి. పవర్ కట్ అయ్యిందంటే ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేద్దాం. సార్ హలో. చెప్పండి. సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. ఇవి మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నప్పుడు పీరియడ్ 2 అని వస్తుంది కదా. ఉమ్. అంటే మామూలుగా మనం తీసుకుంది ఇండియన్ ఫైనాన్షియల్ ఇయరే అన్నారు కదా, April 2. ఇండియన్ అలా ఫైనాన్స్ రాదా? ఇయర్ ప్రకారం మన 2నే కదా పీరియడ్. ఏప్రిల్లో ఫస్ట్ పీరియడ్, మే సెకండ్ పీరియడ్ సెకండ్ అంతే మంత్ కదా. అనా? సెకండ్ మంత్. మే ఓకే. సెకండ్ పీరియడే అవుతుంది. నేను క్వార్టర్స్ లాగా అనుకున్నాను. లేదు, కరెక్టే ఉందండి. మే సెకండ్ పీరియడే కదా. ఓకే. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఫస్ట్ పీరియడ్. నేను Q1, Q2, Q3 అలా వెళ్ళిపోయానులేండి పీరియడ్స్. లేదు లేదండి. ఓకే. శేఖర్ జాయిన్ అయ్యారు. సారీ సార్, పవర్ కట్ అయింది నాకు. నో ఇష్యూ. ఎస్ఏపి లాగిన్ చేయండి. F-06 ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా అవ్వచ్చు. అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నారు? 40,000. 40,000. ఇక్కడ ఏమి ఇవ్వాలి? కమిషన్ రిసీవబుల్. మీరు ఏ అకౌంట్ని క్లియర్ చేస్తున్నారో అది ఇవ్వాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెన్సీ ఇవ్వండి. పైన పీరియడ్ ఇవ్వాలి. కరెన్సీ ఇక్కడండి, క్రింద ఇక్కడ ఇవ్వాలి, అక్కడ కాదు. అక్కడ తీసేయండి. కరెన్సీ ఇక్కడ ఇవ్వాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. Okay. Entered amount 40,000, assigned amount 40,000. Not assigned 00. Go to document, simulate. Cash or bank account data to commission receivable. Clear. Customer line item display వెళ్ళండి. FBL3N. కమిషన్ రిసీవబుల్ GL అకౌంట్ తీసుకోండి. FBL3N కమిషన్ రిసీవబుల్ GL అకౌంట్. ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్స్ కాల్ ఇంపార్టెంట్. ఆ షీట్ మొత్తం చదవాలి.
చదివితే మీకు క్లియర్ అవుతుంది. అర్థమైందా లేదా? ఆ షీట్ మొత్తం చదవండి. కంపెనీ కోడ్ బేస్గా సార్ చేసుకుని తీసుకోండి. ఇంతకుముందు మనకి ఇక్కడ డైరెక్ట్ గా మన కంపెనీ కోడ్ పిక్ అయ్యేది, ఇప్పుడు ఎందుకో కంపెనీ అది ఎందువల్ల కోడ్ కూడా ఎంటర్ అవ్వట్లేదండి, చేయాలి. ఒక్కోసారి అవ్వదు. సర్వర్ డౌన్ ఉంటే మీకు మధ్యలో డిస్కనెక్ట్ అయింది కదా, దానివల్ల అవ్వచ్చు. ఒక్కొక్కసారి అవ్వదు. అవ్వకపోతే మాన్యువల్గా ఇవ్వండి. సెకండ్ టైం ఓకే నుంచి అడగదు. ఫస్ట్ సారి ఇస్తే సెకండ్ టైం అడగదు ఇంకా. కమిషన్ రిసీవబుల్ ఎగ్జిక్యూట్. ఏమి లేవు. క్లియర్ డేట్ మనం క్లియర్ చేసాం కాబట్టి కనిపించట్లేదు. క్లియర్ డేటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా, అయిపోయింది. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయడం అనేది చాలా సింపుల్. బట్ మేజర్గా మీకు ఏం గుర్తుండాలి? వాట్ ఈజ్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఆ షీట్ అంతా చదవాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మీకు గుర్తుండాలి. అలాగే ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, టీ కోడ్ ఏంటి, అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, టీ కోడ్ ఏంటి అనేవి డిస్కస్ చేయాలి. క్లియర్ కదా? క్లియరా కాదా? క్లియర్ కదా? సార్ నెక్స్ట్ క్లాస్ ఏం చెప్దాం. డైలీ 1.5 hours తీసుకుంటే మీకు బటన్ అవుతుందేమో. ఓ పని చేద్దాము, డే బై డే అలా తీసుకుందామా. సో నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ యాక్యురల్ డిఫరెల్, ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ యాక్యురల్ డిఫరెల్ అండ్ షార్ట్ కీ, ఈ రెండు డిస్కస్ చేద్దాం. యాక్యురల్ డిఫరెల్ అండ్ షార్ట్ కీ. యాక్యురల్ డిఫరెల్ ఎక్కడ ఉందో చూడండి. యాక్యురల్ డిఫరెల్. షార్ట్ కీ కనిపిస్తుంది నాకు. షార్ట్ కీ 51 చెప్పాలి టుమారో. యాక్యురల్ డిఫరెల్ అండ్ షార్ట్ కీ, ఈ రెండు చెప్తాం. గ్రీన్ కలర్ యాడ్ చేయండి, కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఓకే. సో హౌ టు సక్సెస్ ఇన్ ఎస్ఏపి ఉందా? అది కాన్సెప్ట్ ఉందా? చూడండి. హౌ టు సక్సెస్, ఇది కంప్లీటెడ్ కదా శేఖర్, ఇవన్నీ ఎందుకు మార్చు? ఏది సార్ కంప్లీటెడ్? షార్ట్ కి R2R ఈ సార్. 50 కంప్లీటెడ్ కదా. హౌ మెనీ ఇప్పుడు అరేస్ 50 కంప్లీటెడ్, 48 కూడా కంప్లీటెడ్. ఇప్పుడు అది అరేస్ చేసినప్పుడు వెళ్ళిపోయింది సార్. ఇంతకుముందు మార్క్ లో చేయండి, మళ్ళీ ఉండింది. మర్చిపోతా. చేయండి. షార్ట్ కీ ఉంచండి, అది గ్రీన్ లోనే ఉండాలి. ఇవన్నీ కంప్లీటెడ్. క్లియర్ కదా? తర్వాత సక్సెస్ స్ట్రాటజీ ఉందా? చూడండి, సక్సెస్ స్ట్రాటజీ. మీరు ఇందాక చెప్పింది ఉంది సార్, హౌ టు సక్సెస్ ఇన్ ఎస్ఏపి. చూసాను నేను, అది కంప్లీట్ అయిందా లేదా? అది కంప్లీట్ అవ్వలేదు సార్. డౌన్ వెళ్ళండి. సక్సెస్ స్ట్రాటజీ ఇది 37, ఇది చెప్పేస్తాను. ఇవన్నీ థియరిటికల్ సెషన్. ఓకే, ఇది ఎల్లో కలర్ చేంజ్ చేసేయండి, కంప్లీట్ చేసేద్దాము.
5 minutes వేస్ట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. 5 minutes బ్రేక్. ఓకే, 30 minutes లో కంప్లీట్ అవుతుంది. 5 minutes వేస్ట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఎల్లో కలర్ యాడ్ చేయండి. అయిపోయింది, అది అయిపోతుంది ఈరోజు. సేవ్ చేయండి. మ్యాచ్ పెట్టండి.
ఓకే, మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, నేను చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? కన్ఫర్మ్ చేయండి. మై స్క్రీన్ ఇస్ విజిబుల్. హలో, ఎస్ సార్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, చూడండి. సో ఈసీసీ అయినా S4 HANA అయినా సేమ్ ప్రాసెస్ అండి. ఓకే, సో హౌ టు సక్సెస్ ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో ఎలా సక్సెస్ అవ్వాలి? చాలా మందికి ఏంటంటే ఎస్ఏపి కాదు, ఎనీ ఐటీ మాడ్యూల్ 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఒక బ్యాచ్లో. సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంతమంది? 3 to 4 మెంబర్స్ ఉంటారు. 100లో ఒక 5% సక్సెస్ అవుతారు. ఎందువల్ల సక్సెస్ అవ్వరు రిమైనింగ్ పీపుల్? ఎందువల్ల సక్సెస్ అవ్వరు? ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయరు, ఎఫర్ట్స్ తోటి వర్క్ చేయరు చాలా మంది. తర్వాత నేర్చుకుందాంలే, తర్వాత చూద్దాంలే అని టైం స్పెండ్ చేస్తారు. కొన్ని రోజులకి కోర్స్ అనేది కంప్లీట్గా వదిలేస్తారు. సో దానివల్ల మేజర్గా ఫెయిల్ అవుతారు. సో సక్సెస్ అయ్యే వాళ్ళు విత్ ఇన్ 1 monthలో సక్సెస్ అవుతారు, 2 monthsలో కూడా సక్సెస్ అవుతారు. మీ బ్యాచ్లో ఎవరు ఒక ఆయన ఉంటున్నారు, జాబ్ వచ్చిన ఆయన. మీ బ్యాచా మార్నింగ్ బ్యాచా? మహేష్ గారు. మీ బ్యాచ్ కాదు, మార్నింగ్ బ్యాచ్. మహేష్ గారు, ఆయన కోర్సే కంప్లీట్ అవ్వలేదు, 2 monthsలోనే జాబ్ వచ్చింది టెక్ మహేంద్రాలో. 8 lakhs ప్యాకేజ్, 8 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చింది ఆయనకి. ఎలా వచ్చింది? ఎఫర్ట్స్ తోటి వర్క్ చేశారు కాబట్టి, ఏ రోజు చెప్పినవి ఆ రోజు నేర్చుకున్నారు కాబట్టి విత్ ఇన్ 2 monthsలో జాబ్ కొట్టారు. కొంతమంది 5 weeksలో జాబ్ కొడతారు. చెప్పలేము, 2 monthsలో, 1 year, 2 years, 3 years. అది మీరు చేసేటటువంటి ఎఫర్ట్స్ని బేస్గా చేసుకుని, మీరు చేసేటటువంటి హార్డ్ వర్క్ని బేస్గా చేసుకుని ఉంటుంది. సో హార్డ్ వర్క్ చేసేవాళ్ళు తక్కువ ఉండటం వల్ల ఐటీలో సక్సెస్ రేట్ అనేది కూడా తక్కువ ఉంటుంది. చాలామంది కోర్స్ నేర్చుకుంటారు. ఎఫర్ట్స్ ఎవరైతే ఎఫర్ట్స్ ఉంచేసి ప్రాపర్గా ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో అటువంటి వాళ్ళకే జాబ్ అనేది రావటం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. సో కాబట్టి సక్సెస్ అవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ ప్రకారం మనం పనిచేయాలి. ఫస్ట్ చూడండి, అట్లీస్ట్ క్రియేట్ 3 to 4 కంపెనీ కోడ్స్. అట్లీస్ట్ ఒక 4 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయండి. ఈసీసీలో ఒక 2 కంపెనీ కోడ్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. తర్వాత S4 HANAలో ఒక 2 కంపెనీ కోడ్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. నేను మీకు S4 HANA వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. కొంతమంది 1 or 2 members ఉన్నారు, ఫీజెస్ పే చేయలేరు, అంటే ఇంకా కొంత పెండింగ్ అమౌంట్ ఉంది. సో వాళ్ళు కూడా చేసిన తర్వాత మీకు S4 HANA వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. సో ఈసీసీలో 2 కంపెనీ కోడ్స్ చేయాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. S4 HANAలో 2 కంపెనీ కోడ్స్ చేయాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. సో చేస్తే కనుక మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, మీకు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత రీడ్ ది డాక్యుమెంట్ చాప్టర్ వైజ్. నేను మీకు డాక్యుమెంట్స్ ప్రతి కాన్సెప్ట్కి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, థియరిటికల్గా చెప్తున్నాను. సో ఆ డాక్యుమెంట్ అనేది చదవాలి. మీరు డాక్యుమెంట్ చదవకుండా నేను ఇచ్చే నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ అండ్ డాక్యుమెంట్ ప్రాపర్గా చదవాలి. చదివితేనే మీకు జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మీకు ఫస్ట్ బుక్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రాపర్గా డాక్యుమెంట్ అనేది చదవండి. చదివితేనే మీకు బుక్ నాలెడ్జ్ అనేది ఉంటేనే మీ జాబ్ కొడతారు, లేకపోతే కొట్టరు. ప్రాపర్గా బుక్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఉంటేనే మీకు జాబ్ వస్తుంది. నేను ఏదైతే మీకు చాప్టర్ వైజ్గా నోట్స్ ఇస్తున్నానో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆ నోట్స్ నుండే వస్తాయి. తర్వాత మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను, ఆ మెటీరియల్ కూడా చదవాలి. చదివితేనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఏదైతే మీకు నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేశానో ఆ మెటీరియల్ అంతా కూడా చదవాలి. చదివితేనే మీకు నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే రాదు. నేను ప్రొవైడ్ చేసిన మెటీరియల్ అనేది మ్యాండేటరీగా చదవాలి. చదివితేనే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది, లేకపోతే నాలెడ్జ్ అనేది రాదు. ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ నేను ఏమైతే మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నానో ప్రతి క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నానో దాని నుంచే వస్తుంది 80% ఆఫ్ ది నాలెడ్జ్. రిమైనింగ్ 20% అనేది అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావచ్చు. అందువల్ల నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను. వాటిలో 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, అవి చదవాలి.
చదివితేనే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. మీరు మెటీరియల్ అంతా చదవకుండా 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోతే మనీ వేస్ట్, టైం వేస్ట్. డాక్యుమెంట్స్ ఏవో కొంటారు, మళ్ళీ పర్చేజ్ చేయాలి మీరు ఎక్స్పీరియన్స్ కోసం. అవన్నీ టైం వేస్ట్, మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా చాప్టర్ వైజ్ చదవాలి. అలాగే 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే మీరు ఎలిజిబుల్. ఈసీసీలో 2 కంపెనీ కోర్స్, S4HANAలో 2 కంపెనీ కోర్స్ పే చేయాలి. చేస్తేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్, లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేరు. తర్వాత ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను కూడా మీకు నోట్స్ ఇస్తున్నాను ఆల్రెడీ. చాప్టర్ వైజ్గా నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఆ నోట్స్ అనేది చదవండి. మీరు కూడా ఏమైనా అడిషనల్ పాయింట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కైండ్లీ ప్రిపేర్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు ఆల్రెడీ ఫార్వర్డ్ చేసిన మెటీరియల్ ఇచ్చాను కదా, ఆ మెటీరియల్లో ఉంది. అవి చదవండి. చదివితేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్, లేకపోతే అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సెలెక్ట్ కూడా అవ్వరు. తర్వాత ప్రిపేర్ అట్లీస్ట్ 3 to 5 అవర్స్ పర్ డే. రోజు ఒక 3 అవర్స్ అన్నా కష్టపడండి. 5 అవర్స్ కాదు, ఒక 3 అవర్స్ అన్నా ఎస్ఏపి పైన ఫోకస్ ఉంచండి. ఎస్ఏపిలో జాబ్ కొట్టారంటే బిఫోర్ ఎస్ఏపి, ఆఫ్టర్ ఎస్ఏపి అన్నట్లు ఉంటుంది మీ లైఫ్ అనేది. కాబట్టి 3 to 5 అవర్స్ మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత సెమినార్స్. మీరు క్లాస్ అయిన తర్వాత మీరు సెమినార్స్ చెప్తా అంటే చెప్పచ్చు. మీకు ఏదన్నా మీకు ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఇస్తున్నాను. ఏదన్నా ఒక టాపిక్ వైజ్గా, ఒక చాప్టర్ వైజ్గా సెమినార్ చెప్తానంటే చెప్పండి. చాప్టర్ వైజ్గా మీకు ఆల్రెడీ నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసుకోండి. తయారు చేసుకుని చాప్టర్ వైజ్గా మీరు ఏం చేయాలి? పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసుకుని సెమినార్స్ చెప్పండి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది? మీకు సబ్జెక్ట్ అనేది, నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. నేను కూడా వింటాను. మీరు సెమినార్ చెప్తాను, నాకు కాల్ చేయండి. టైం స్పెండ్ చేద్దాం, ఒక 1/2 అవర్ డైలీ ఎక్స్ట్రా. సో చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ పెరుగుతుంది. మీ ఇష్టం, మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ చాప్టర్ అయినా తీసుకోండి. పీపీటీ ప్రజెంటేషన్ చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులో కాదు. ఓకే, నెక్స్ట్. తర్వాత వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్. ఇక్కడ కొన్ని లింక్స్ ఇచ్చాను మీకు. క్యాప్జెమినీ వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, టీసీఎస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఎలా చేస్తారు, అంటే రియల్గా ఇంటర్వ్యూస్ అనేది ఎలా జరుగుతాయి అనే మినిమం 10 వీడియోస్ వాచ్ చేయాలి. కోర్స్ అయిన తర్వాత, ఇప్పుడు కాదు, మినిమం 10 వీడియోస్ వాచ్ చేయండి. వాచ్ చేయటం వల్ల ఏమవుతుంది? వాళ్ళు క్వశ్చన్స్ ఏం అడిగారు, ఆన్సర్ ఏం చెప్పారు అనేది మీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే మీరు ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఒక 10 వీడియోస్, 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వీడియోస్ చూసారంటే మాత్రం మీకు నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. సేమ్ అవే కదా వచ్చేది. ఒక ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో అదే టైప్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రావచ్చు. కాబట్టి ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారు, ఎలా ఆన్సర్ చెప్తున్నారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్తున్నారు, ఏంటి అనే ప్రతి పాయింట్ కూడా గ్యాదర్ చేసుకోండి. క్లాస్లో నేను చెప్పేదే కాదు, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టీసీఎస్ వాళ్ళు చేసేవి, క్యాప్జెమినీ, టెక్ మహేంద్ర, ఇటువంటి వాళ్ళు చేసే ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఆ లింక్స్, కొన్ని శాంపిల్ లింక్స్ ఇక్కడ ఇచ్చాను. సో మీరు ఆ వీడియోస్ వాచ్ చేయండి. ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఆన్సర్ ఏం చెప్పారు, అది మీకు తెలుసా లేదా? తెలియకపోతే కనుక ఆ డేటా గ్యాదర్ చేసుకోవాలి. నేను చెప్పిన దాంట్లో అవ్వచ్చు, లేదంటే మీరు ఓన్గా ఆన్లైన్లో వెతికైనా సరే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి గ్యాదర్ చేసుకోండి. అలా 10 వీడియోస్ కనుక, రియల్ టైం ఇంటర్వ్యూస్ కనుక మీరు వాచ్ చేశారంటే మీకు ఇంటర్వ్యూ నాలెడ్జ్ అనేది బాగా గ్రో అవుతుంది. సో ఈజీగా ఇంటర్వ్యూ క్రాష్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. 10 ఇంటర్వ్యూస్ మీరు డైరెక్ట్గా అటెండ్ అయినట్లే. జస్ట్ వీడియో చూస్తే చాలు. ఆ సబ్జెక్టు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు అన్ని కూడా గుర్తుపెట్టుకుని ఉంటే మీరు అది ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. నెక్స్ట్, అట్లీస్ట్ ప్రిపేర్ 30 to 50 ఎర్రర్స్. మీకు నేను ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ ఇచ్చాను. ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేశాను. కాబట్టి ఎర్రర్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఇంప్లిమెంటేషన్ కాదు, సపోర్టింగ్లో సర్వే అవ్వాలంటే మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది తెలియాలి. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో జాబ్ వస్తుంది అనుకుందాం, మరి ఎర్రర్స్ రిజల్యూషన్ చేయాలి కదా. చేయకపోతే మీరు ఫెయిల్ అవుతారు. కాబట్టి ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి మ్యాండేటరీగా వాచ్ చేయండి.
30 to 50 ఎర్రర్స్ నేర్చుకోవాలి మీరు కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి విత్ ఇన్ ఈ 2 monthsలో. ఈసీసీ అయినా S4 HANA అయినా ఎర్రర్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి 90%. మీకు నేను కొన్ని చెప్పాను. S4 HANA వీడియోస్ కూడా కొన్ని మీకు S4 HANA ఎర్రర్స్ కూడా మీకు ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర 20 వీడియోస్ ఉన్నాయి ఎర్రర్స్కి సంబంధించినవి. కాబట్టి ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి మ్యాండేటరీగా నేర్చుకోవాలి. 30 ఎర్రర్స్ ప్రిపేర్ అవ్వండి, ఒక 50 ఎర్రర్స్ ప్రిపేర్ అవ్వండి. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో మీరు సర్వే అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎర్రర్స్ రిజల్యూషన్ రాకుండా సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వలేరు. డౌన్కి వెళ్ళండి. డౌన్ సారీ నేనే సార్ మీరే ఐఎమ్ సారీ, అలవాట్లో పొరపాటు. ఓకే, సో 30 ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి నేర్చుకోవాలి. తర్వాత ఎర్రర్స్ వీడియోస్ కూడా వాచ్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకోండి. మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినవి. లేదంటే మూవీస్ వాచ్ చేస్తే సబ్ టైటిల్స్ యాడ్ అవుతూ ఉంటాయి మూవీస్లో. చూడండి, కొన్ని తెలుగు మూవీస్ వాచ్ చేస్తుంటే ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ ఉంటాయి. జస్ట్ అవి వాచ్ చేసి నోట్ చేసుకున్నా కూడా సెంటెన్స్ ఫార్మేషన్ అదంతా వచ్చేస్తుంది. కొంతమంది కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది స్టార్టింగ్లో, ఏమీ కాదు, అలవాటు అయిపోతుంది. సో రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ అంటే చదవటం. రైటింగ్ అంటే మెయిల్, మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మెయిల్ చేయాల్సిందే. MNCలో ఫోన్ చేసి అడిగితే అయ్యేది కాదు, మెయిల్ ద్వారా జరుగుతుంది ప్రాసెస్ అనేది. సో చదవటం రావాలి, రైటింగ్ కూడా రావాలి. రీడింగ్ అనేది మ్యాండేటరీ, రైటింగ్ కూడా మ్యాండేటరీ. స్పీకింగ్ అంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ రాకుండా మనం ఏమీ చేయలేం MNCస్లో. కాబట్టి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. రీడింగ్ ప్రాపర్గా చదవండి. రీడింగ్ చదవటం నేర్చుకోండి. కొంతమంది చదవటం రాదు, చేయండి. ఒక 1 monthలో వచ్చేస్తుంది ప్రాపర్గా చదువుతూ ఉంటే. ప్రతి పాయింట్ కూడా ఇంగ్లీష్ పేపర్ అది చదువుతుంటే వచ్చేస్తుంది. రైటింగ్ అంటే మెయిల్స్ అవి టైప్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ అంతా నేర్చుకోవాలి. స్పీకింగ్ అంటే మాట్లాడటం మ్యాండేటరీగా రావాలి. ఇవి వచ్చి ఉంటేనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, లేకపోతే రాదు. తర్వాత 11th పాయింట్, డెవలప్ లిజనింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లిజనింగ్ స్కిల్స్ అంటే ఏంటి? ఏదైనా చెప్తున్నారు మీ క్లయింట్, మీరు మొబైల్ చూసుకుంటూనో లేదంటే వేరే థింకింగ్లో ఉంటే వర్కౌట్ అవ్వదు. చెప్పింది మళ్ళీ ఏంటి సార్ అంటే వాళ్ళు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. కొంతమంది అలా కూడా ఉంటారు. ఎవరికైనా అంతే కదా, చెప్పింది ప్రాపర్గా వినకపోతే ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రాపర్గా వినండి. క్లయింట్ ప్రాబ్లం ఏంటి, ఎలా రిజల్యూషన్ చేయాలి, దేనివల్ల ఎఫెక్ట్ అయింది, ఇంటర్వ్యూ ఎందువల్ల పోస్ట్ అవ్వట్లేదు. సో లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా కేర్ఫుల్గా డెవలప్ చేసుకోవాలి. మ్యాండేటరీగా లిజనింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. తర్వాత బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ప్రొఫెషనల్ ఎంప్లాయీలా ఉండాలి. కార్పొరేట్ కల్చర్ అంటే మీనింగ్ ఏంటి? కార్పొరేట్ కల్చర్ అంటే ఏంటి అసలు? కార్పొరేట్ కల్చర్ అంటే ఎట్లా ఉంటుంది? కార్పొరేట్ కల్చర్ అంటే నీట్నెస్ మెయింటైన్ చేయాలి, హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి, మీ డ్రెస్ విత్ ఐరన్ తోటి ఐరన్ చేసి ఉండాలి, హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి, సేవింగ్ అది నీట్గా చేసుకోవాలి, ట్రిమ్మింగ్ ఆర్ సేవింగ్ ఏదైనా నీట్గా చేసుకోవాలి. కొంతమంది స్టౌట్గా ఉంటారు, బ్యాడ్ స్వెట్టింగ్ స్మెల్ అది వస్తూ ఉంటుంది, అది రాకుండా చూసుకోవాలి. సో బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. మీ హెయిర్ స్టైల్ నీట్గా మెయింటైన్ చేయాలి. తర్వాత మీ డ్రెస్ మెయింటెనెన్స్ విత్ ఐరన్ తోటి నీట్గా మెయింటైన్ చేయాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. ఓకే, ఇట్లా ప్రొఫెషనల్ డ్రెస్సెస్ అనేవి యూజ్ చేయాలి. క్యాజువల్స్లో వెళ్ళకూడదు ఆఫీసెస్కి. సాటర్డే రోజు ఆప్షన్ ఇస్తారు. సాటర్డే రోజు మీకు కొన్ని కంపెనీస్లో అలౌ చేస్తారు క్యాజువల్స్ తోటి. బట్ ప్రొఫెషనల్గా నీట్గా టక్ చేసుకోవాలి, అవసరమైతే టై పెట్టుకోవాలి, నీట్గా ప్రొఫెషనల్గా ఉండాలి. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. సో లేడీస్ అంటే ఆల్మోస్ట్ కేర్ తీసుకుంటారు. జెంట్స్ కొంతమంది ఉంటారు ఎవరో నాలాగా కొంచెం లేజీగా ఉంటారు. సో కేర్ఫుల్గా నీట్గా ప్రొఫెషనల్గా ఉండాలి. హెయిర్ స్టైల్ నీట్గా మెయింటైన్ చేయాలి, డ్రెస్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి, విత్ ఐరన్ తోటి ఉండాలి, ట్రిమ్మింగ్ అది నీట్గా ఉండాలి. నిద్రముఖంతో వెళ్ళామనుకోండి గలీజ్గా ఉంటుంది. సో బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. తర్వాత వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం మీరు 6 to 12 months మినిమం వర్క్ చేయండి. మ్యాక్సిమం మీ ఇష్టం, ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. ఎందువల్ల
6 to 12 మంత్స్ ఎందుకు చెప్తున్నాను? మీరు 6 months to 12 months మినిమం వర్క్ చేస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని వేరే కంపెనీలో యాడ్ చేసుకోవచ్చు రెజ్యూమ్లో. అదే 2 months 1 month చేసి మానేస్తారు కొంతమంది. అలా చేస్తే ఏమవుతుంది? 2 or 3 months చేస్తే ఏమవుతుంది? మీరు జాబ్లోంచి బయటకు వచ్చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోలేరు. వేరే కంపెనీలో చూపించిన ఏమనుకుంటారు? మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి మిమ్మల్ని ఎలిమినేట్ చేశారేమో, లేదంటే టర్మినేట్ చేశారేమో అనుకుంటారు. కాబట్టి మినిమం 6 to 12 months మినిమం వర్క్ చేయాలి. 6 to 12 months మినిమం వర్క్ చేయండి. వర్క్ చేస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. తక్కువ రోజులు పని చేస్తే అది మీకు యూజ్ అవ్వదు. సారీ. తర్వాత ప్రిపేర్ 2 resumes. 2 resumes అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. 2 resumes. ఒకటి ఎండ్ యూజర్కి, ఒకటి కన్సల్టెంట్కి. కొంతమంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, వెంటనే జాబ్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మినిమం 2 resumes అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఎండ్ యూజర్గా ఒక రెజ్యూమ్, కన్సల్టెంట్గా ఒక రెజ్యూమ్. ఎండ్ యూజర్గా ఒక రెజ్యూమ్, కన్సల్టెంట్గా ఒక రెజ్యూమ్. సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్స్ ప్రతిదానికి కూడా. సో మనం కన్సల్టెంట్ ట్రైనింగ్తో పాటు ఎండ్ యూజర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. బోత్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను. మీకు సపరేట్గా ఎండ్ యూజర్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ మీరు కన్సల్టెంట్గా వెళ్ళలేము, ఎండ్ యూజర్గా వెళ్తామంటే. అలాగే ఎండ్ యూజర్గా వర్క్ చేసే వాళ్ళకి కన్సల్టెంట్గా జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కాబట్టి. కాబట్టి ఎండ్ యూజర్గా అయినా వెళ్ళండి, కన్సల్టెంట్గా అయినా వెళ్ళండి. 2 types ఆఫ్ ది జాబ్స్కి మీరు ఎలిజిబుల్. ఓకే. సో లేదు కన్సల్టెంట్గానే వెళ్తామంటే ట్రై చేయండి. కన్సల్టెంట్గా కూడా జాబ్ రాకపోవటం అంటూ ఉండదు. మీరు చేసే వర్క్ని బట్టి, మీరు చేసే హార్డ్ వర్క్ని బేస్గా చేసుకుని ఉంటుంది. జాబ్స్ వస్తాయి, కష్టపడితే జాబ్స్ వస్తాయి. తర్వాత మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ కొలీగ్స్. మీ కంపెనీలో మీ కొలీగ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళతోటి బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందువల్ల? మీకు ఏమైనా ప్రాజెక్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీకు వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. కొంతమంది బ్యాడ్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళని అవాయిడ్ చేయండి, వాళ్ళతో మనకు అవసరం లేదు. ఎవరైతే జెంటిల్మెన్స్ ఉంటారో వాళ్ళతోనే బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేయండి. చేయటం వల్ల మనకి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎవరో ఒకరు ఉంటారు ఎనిమి, అటువంటి వాళ్ళతోటి కేర్ఫుల్గా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కాబట్టి మంచి గుడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, జెంటిల్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే మీ కోర్స్ అయిన తర్వాత మీ రెజ్యూమ్ ఎక్కడెక్కడ అప్లోడ్ చేయాలి? naukri.com, timesjob.com, linkedin.com, monster.com. వీటిలో విత్ 100% ప్రొఫైల్ వచ్చే విధంగా మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. నౌకరీలోనే ఎక్కువ జాబ్స్ వస్తాయి, ఎక్కువ కాల్స్ నౌకరీ నుండే వస్తాయి. రిమైనింగ్ timesjob.com, linkedin.com వీటి నుండి కూడా, ప్రొఫైల్ నుంచి కూడా మీకు జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ పోర్టల్స్లో మ్యాండేటరీగా మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మ్యాండేటరీగా naukri.com, timesjob.com, monster.com, linkedin.comలో రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీ. సో ఐటీ ఎంప్లాయీస్ నుండి రిఫరెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరు ఎంఎన్సీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ దగ్గర మీరు రిఫరెన్స్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటి? రిఫరెన్స్లో జాబ్ అనేది కొంచెం తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జాబ్ అనేది తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెఫరెన్స్ అనేది తీసుకోండి, తప్పేం లేదు. రెఫరెన్స్ అడగండి, ట్రై చేయండి, తప్పేముంది? మీరు బ్యాక్ డోర్లో వెళ్తే తప్పు, ప్రాక్సీ ద్వారా వెళ్తే తప్పు. సో రిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. సో మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ ఎవరన్నా కనుక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటే రెఫరెన్స్ అనేది తీసుకోండి. తర్వాత మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ టీమ్ లీడర్. టీఎల్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఆయనకి యాంటీగా ఉండకండి. టీమ్ లీడరే కదా మీకు కంప్లీట్ సపోర్ట్ అంతా చేసేది. కాబట్టి టీమ్ లీడర్ తోటి మంచి రెస్పెక్టబుల్గా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. అట్లనే ఆయన కాల్ పట్టుకోమని కాదు, ఎంతవరకు అంతవరకే, బట్ బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి టీఎల్ తోటి. అలా చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీకు ఏదన్నా బై మిస్టేక్లో ఏదన్నా జాబ్ లాస్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా రావచ్చు. జాబ్ లాస్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా రావచ్చు. అటువంటప్పుడు ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. జాబ్ జాబ్ పోయే సిచ్యువేషన్ రావచ్చు.
అటువంటి సిచ్యువేషన్లో ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి టీమ్ లీడర్ తోటి బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయటం వల్ల ఏమవుతుంది, మిమ్మల్ని ఏదన్నా వెరీ క్రిటికల్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే ఆయనతోటి మంచి రిలేషన్షిప్ ఉండటం వల్ల ప్రాజెక్ట్లో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. తర్వాత అట్లీస్ట్ అటెండ్ 20 ఇంటర్వ్యూస్. కొంతమంది ఒక ఆయన ఉన్నారు మన దగ్గర, మంచి ఇంటెలిజెంట్ పర్సన్, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, జాబ్ రాలేదు. సార్ నేను ఎస్ఐపి వదిలేస్తున్నాను ఫోన్ చేస్తారు. సో ఒక ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ ఎలా వస్తుందండి? అట్లీస్ట్ ఒక 20-30 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. మన దగ్గర జాబ్ వచ్చిన ఒక పర్సన్ ఉన్నాడు, నేను ఇప్పటివరకు 40 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్, 40 కంపెనీ కోర్స్ క్రియేట్ చేశాను సార్ అని చెప్పాడు. సక్సెస్ ఏంటి, మీరు ఎలా సక్సెస్ అయ్యారని నేను అడిగితే ఆయన ఏం చెప్పారంటే 40 కంపెనీ కోర్స్ చేశారంట, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 1 year టైం తీసుకుని. అలాగే 40 వరకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఆయన 40th ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారంట. 40 కంపెనీ కోర్స్ చేశాను, 40 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్ అని చెప్పారు. నేనే షాక్ అయ్యాను. అంటే సక్సెస్ అవ్వాలి, జాబ్ కొట్టాలి అనేది కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఆ రేంజ్లో ఉండాలి. ఉంటేనే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. క్లియర్ కదా? ఇవి ఫాలో అవ్వండి. క్లియరా? మీకు ఏదైనా ఓన్ స్ట్రాటజీ ఉంటే అది యూజ్ చేసుకోండి, లేదంటే నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి. యూస్ఫుల్లా కదా? ఎస్ సార్. Yes, sir. Yes, useful. ఎస్ సార్. యూస్ఫుల్లే కదా? రైట్. సో నెక్స్ట్ Okay. క్లాస్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఇది సెండ్ చేయండి సార్, ఇది మీరు సారీ, ఇది సెండ్ చేయండి. చేద్దాం, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, 9 PM to 10:30 PM. ఓకే రైట్. Okay. బాయ్. గుడ్ నైట్.